హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు రాజరాజేశ్వరి వ్లాగ్స్. నా ఛానల్ మీరు చూస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలండి. ఈ వీడియోలో గోంగూర పప్పు చేస్తున్నాను. మీరు చివరి వరకు చూడండి. అందరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి. ఏమన్నా ఉన్నా కామెంట్లు పెట్టండి, పర్వాలేదు. నేను ఈరోజు గోంగూర పప్పు చేస్తున్నానండి. మీరు గోంగూర పప్పు కూడా ఇష్టంగా తింటారా అండి? మేమైతే మా ఇంట్లో గోంగూర పప్పు అంటే చాలా ఇష్టంగా తింటాము. ఒక 150 గ్రాముల పప్పు తీసుకున్నానండి. అది కడిగి గ్యాస్ మీద పెట్టుకున్నాను. పప్పు ఉడుకుతుంది. ఈలోపు గోంగూర కట్టలు చూపించాను కదా మీకు. కొంచెం తగినంత చింతపండు నానబెట్టుకోవాలి. అంటే 2 అలా, అంటే ఒక 10 గ్రాముల చింతపండు అలా నానబెట్టుకోవాలి. గోంగూర వలుచుకున్నానండి. శుభ్రం క్లీన్ చేస్తున్నాను. 2 సార్లు కడిగాలండి. అలా క్లీన్ చేసుకో, అంటే ఇసుక ఉంటుంది కదండి, ఎక్కువగా ఇసుక ఉంటుంది గోంగూరలో కూడా. అందుకని గోంగూరలో కూడా క్లీన్ చేసుకోవాలి. ఈరోజు గోంగూర పప్పులో మేము అప్పడాలు కూడా వేపుకొని తింటామండి. అప్పడాలు కూడా వేస్తాను నేను. మీరు కూడా అప్పడాలు కానీ వడియాలు కానీ ఉంటే గోంగూర పప్పులో తినండి. లేదా ఉల్లిపాయ నంచుకు తిన్నా చాలా టేస్ట్గా ఉంటుంది. ఒక్కోసారి మేము అప్పడాలు కనుక అవి వేపినప్పుడు మేము ఉల్లిపాయ నంచుకొని తింటాము. ఉల్లిపాయ కూడా చాలా బాగుంటుంది గోంగూర పప్పులో. క్లీన్ చేసుకుంటున్నాను, చూసారు కదా. కొంచెం పురుగులు అవి ఉన్నా చూసుకోవాలి. ఈలోపు కళాయి పెట్టుకున్నాను. 1 స్పూన్ ఆయిల్ వేసాను. దానిలో ఇప్పుడు ఈ గోంగూర కూడా ఉడకబెడుతున్నాను. అంటే ఆకుగా ఉంటే బాబుకి, చిన్న బాబు ఉన్నాడు మాకు, బాబుకి గొంతున పడద్దేమోనని ఆకుగా వేయకోకుండా ఇలా ఉడకబెడుతున్నానండి గోంగూర విడిగా. కొంచెం మెత్తగా ఉడికినాక దానిలో కలుపుతాను. అదిగో పప్పు ఉడుకుతుంది అటు సైడ్ నుంచి, చూసారు కదా. ఇటు గోంగూర కూడా అవుతుందండి. ఉడకబెట్టుకుంటున్నాను. 1 స్పూన్ ఆయిల్ చాలు, ఎక్కువ కూడా వేయక్కర్లేదు. స్పూన్ ఆయిల్ చాలండి. అదిగో ఉడికిపోయింది. ఆ ఉడికిన గోంగూరని అలా వేస్తే చాలు. ఎందుకంటే పప్పులో సరిగ్గా ఉడకపోయినా ఆకుగా ఉంటుంది కాబట్టి అందుకని నేను విడిగా ఉడకబెట్టాను. మళ్ళీ బాబుకి తినలేడని గోంగూర కూడా దానిలో వేసేస్తున్నాను. చూడండి, పప్పు కూడా ఉడికిపోయింది, గోంగూర కూడా ఉడికిపోయింది కాబట్టి పప్పులో వేసేస్తున్నాను. దానిలో మనకి కావలసినంత ఒక చిన్న స్పూను పసుపు వేసుకోవాలి. వాటర్ పోసుకోవాలి. ఒక చిన్న స్పూను పసుపు వేస్తాను. అంటే నాకు సుమారు తెలుసు కాబట్టి మీకు ఎంత క్వాంటిటీ కావాలనేది నేను చెప్తున్నాను. 1 స్పూన్ ఏమో ఉప్పు వేసుకోవాలి. కల్లుప్పు వేస్తాను. కొన్నిట్లో ఫ్రైలో వాటిలో అయితే సాల్ట్ వాడతాము, కానీ కొన్నిట్లో కల్లుప్పే వాడతాము. 1 స్పూన్ కారం వేసుకోవాలి. గోంగూర కదండి, కొంచెం స్పైసీగా ఉంటాకి కారం 1 స్పూన్ వేసుకోవాలి. 1 స్పూన్ కారం వేసాను. అవి తిప్పుకొని అయిపోవచ్చిందండి. పప్పు కూడా దగ్గరకు వచ్చేసింది, ఉడికిపోవచ్చింది. దానికి చింతపండు నానబెట్టాను కదండి, ఆ చింతపండు కూడా కొంచెం చిదుపుకొని దానిలో పోసేసుకోవాలి. అంటే కొంతమంది పోస్తారు చింతపండు, కొంతమంది వేయరు. పుల్లగా కావాలంటే వేస్తారు, లేకపోతే లేదు. మాకు కొంచెం పులుపు ఉంటుందని చెప్పి నేను ఊరికే ఒక 10 గ్రాములు కూడా తక్కువే నానబెట్టాను. ఊరికే అలా కావాలనే నానబెట్టి వేస్తాను. కొంతమంది వేసుకోరు, మేమైతే వేసుకుంటాము. వెల్లుల్లిపాయలు తాలింపుకి రెడీ చేస్తున్నాను. వెల్లుల్లిపాయలు కూడా చితుపుకున్నానండి. ఒక 10 రెబ్బలు తీసుకున్నాను. 10 గర్భాలు తీసుకొని చితుపుకున్నాను. 3 ఏమో ఎండుమిర్చి తీసుకున్నాను. 3 ఎండుమిర్చి, 2 చితుపుకున్నాను. ఒకటి అలా వేస్తాను, ఒక కాయలాగా. జీరా వేయాలి. చిటికెడేమో ఆవాలు వేసాను. 1 స్పూన్, చిన్న స్పూను ఆవాలు కూడా వేసుకోవాలి. 2 జీరా, ఆవాలు అన్నీ. తాలింపు వేగుతుంది కదండి,
కరివేపాకు రెబ్బలు కూడా వేసుకోవాలి. దానిలోనే అది ఎగుతుండగానే తిప్పుకోవాలండి, మాడనీయకోకుండా. ఎందుకంటే మనం తాలింపు అది ఇంగువ కూడా వేస్తున్నానండి. ఇంగువ కూడా మనం ఊరికే కొంచెం వేసుకుంటే చాలు. అయిపోయిందండి తాలింపు. పప్పులో కలిపేస్తున్నాను. వేడివేడి గోంగూర పప్పు రెడీ అయిపోయిందండి. మీరు కూడా చేసుకోండి. మీరు కామెంట్లో కూడా పెట్టండి. మీరు కూడా ఏం వండుకున్నారో పెట్టండి. అదిగోండి వేడివేడి గోంగూర పప్పు. మీకు అన్ని ఆకుకూరలతో కూడా పప్పులు చూపిస్తున్నాను. చూడండి, ఆ వేడివేడి గోంగూర పప్పు రెడీ అయిపోయింది. ఓకేనండి, మీరు కూడా చేసుకోండి.